తెలంగాణలో ఓటు అడిగే హక్కు ఒక తెలుగుదేశం పార్టీకే ఉందని, వచ్చే ఎన్నికల్లో మళ్లీ తెలుగుదేశానికి పూర్వ వైభవం వస్తుందని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగిరి జ్యోత్స్న జోస్యం చెప్పారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు కేపీహెచ్బీ డివిజన్లో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలకు టీడీపీ చేసిన సేవలు, అభివృద్ధి కార్యక్రమాలను ఆమె పార్టీ కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ వివరించారు. రానున్న ఎన్నికల్లో మరోసారి అధికారమే లక్ష్యంగా తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున తెలుగుదేశం జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో పలు ఎమ్మెల్సీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ జయకేతనం ఎగురవేయడము పార్టీకి శుభసూచకం అని అన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడించాలనేటటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపునిచ్చారు. మనం చేసిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలు కొంతమంది మర్చిపోయారు. ఇప్పుడున్న యువత కూడా బీఆర్ఎస్ పార్టీ, ఇంకా ఆంధ్ర పార్టీ ఇక్కడెక్కడుంది తెలుగుదేశం అని చెప్పని ఒక సెంటిమెంట్ తోటి ఆ రోజున పార్టీని మరి ముందుకు తీసుకెళ్తాం జరిగింది. మమ్మల్ని, మా పార్టీని, ఎమ్మెల్యేలని, ఎంపీలని అందరినీ కూడా కొని ఆయన పార్టీలో ఇప్పుడు చూస్తే మీరు చూడండి, ముఖ్యమంత్రి దగ్గర నుంచి అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తులే. ఈ రోజున కార్యకర్తలు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. తెలుగుదేశం పార్టీని మోస్తుంది నాయకులు కాదు, కేవలం కార్యకర్తలు. ఈ రోజున ఖమ్మంలో ఒక మంచి బహిరంగ సభ పెట్టారు. ఒక ఎమ్మెల్యే లేడు, ఒక కార్పొరేటర్ లేడు, ఒక కౌన్సిలర్ లేడు, ఒక ఎంపీ లేడు, ఎవ్వరూ లేరు. కార్యకర్తలు భుజస్కంధాల మీద జెండాని మోసుకుంటూ హైదరాబాద్ నుంచి, నిజామాబాద్ నుంచి, కరీంనగర్ నుంచి, ఈ అన్ని జిల్లాల నుంచి కూడా వచ్చి అక్కడ మేము ఉన్నాం, పార్టీ ఉంది, మేము పార్టీని మేము నడిపిస్తున్నాం ముందుకని చెప్పి ఒక మంచి సందేశాన్ని కార్యకర్తలు ఇచ్చారు. నాయకులు మేల్కోవాలి. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం అనేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా తెలంగాణకి తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో ఈ ప్యాంప్లెట్ రూపకంగా చాలా క్లియర్గా మేమేం చేసామనేటువంటిది డిపిక్ట్ చేస్తూ చూపిస్తున్నాం. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి మేము సవాల్ ఇస్తుతా ఉన్నాం. మేము తెలంగాణకి చేసింది ఇది, ఇంత క్లియర్గా చెప్తున్నాం. మేము తెలంగాణకి ఏం చేశాం, మీరు తెలంగాణకి ఏం చేశారు అనేటువంటిది మీకు గనక నిజంగా కూడా ఒక ఆలోచన అనేటువంటిది మీరు కూడా మాలాగా ఇలా తీసుకురండి. ఎందుకనంటే ఇవాళ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎక్కడుంది అనేటువంటి వాళ్ళకి ఇది మా ఆన్సర్. ఇక్కడుంది. తెలంగాణలో ప్రతి ఒక్క గుండెల్లో తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ఇవాళ ఆ గుండెల్లో ఉన్నటువంటి అభిమానాన్ని మేము మళ్ళీ కూడా ఓట్ల రూపకంగా ఖచ్చితంగా రేపు పొద్దున మరల్చుకునేటువంటి దిశగా ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుగుదేశం పార్టీని గుర్తు చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో గుర్తు చేస్తున్నాం. గడప గడపని తడుతున్నాం, హృదయాన్ని కూడా ప్రతి హృదయాన్ని తడుతున్నాం. ఎందుకంటే ఇవాళ రోజున తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఉండడం అనేటువంటిది ఒక ఆవశ్యకత. ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా కేవలం ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీకి ఒక హిస్టరీ ఉంది. ఇవాళ మా తెలుగుదేశం పార్టీ, మీ తెలుగుదేశం పార్టీ మరలా తెలంగాణ ప్రాంతంలో ఒక బ్రహ్మాండమైనటువంటి శక్తిగా ఎదగాలి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే తెలుగుదేశం పార్టీని ఆ రోజున ఆదరించారో, ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉన్నారో, ఎవరైతే తెలుగుదేశం పార్టీని నిజంగా గుండెల్లో పెట్టుకొని ఇవాల్టి వరకు కూడా అరే నా పార్టీ ఇది, ఈ జెండా నాది, ఈ కండువా నాది అని అనుకున్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమం ద్వారా ఒక పిలుపునిస్తా ఉన్నాం.